మనకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సినిమా అవకాశాలు వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ వాడు ఎంత కష్టపడితే ఆ స్టేజ్ కి వెళ్ళాడు అని ఎవ్వరూ తెలుసుకోరు. ఆ కష్టాలు అనేవి ఆ 4 గోడలకి వాడికి మాత్రమే తెలుసు. సరిగ్గా అన్నం లేక నలుగురు వాడికి సినిమా తీయడం రాదని చెప్పి అంటున్నా కూడా ఒక్కడే బాధపడుతూ ఈ దారిని తప్ప ఇంకో దారి ఉంది అని చెప్పి కలలో కూడా అనుకోడు. ఉండే ఇల్లుని, ఫ్యామిలీని అందరినీ వదిలేయడానికి సిద్ధమయ్యి ఎవ్వరూ లేని వాడిలాగా జీవితం గడుపుతూ సక్సెస్ ఏ రోజు వస్తుందో తెలియని ఈ సినిమా ప్రయాణంలో తన రక్తాన్ని, ప్రాణాన్ని పణంగా పెడితే అలాంటి వాడిని వాడుకొని సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు కొందరైతే, అలాంటి వాడిని మోసం చేసి అతని ఛాన్స్ ని కొట్టేసే వాళ్ళు ఇంకొందరు ఉంటారు. నాకు 30,000 జీతం వచ్చే జాబ్ ఉన్నా, హ్యాపీగా బ్రతకడానికి అన్ని ఉన్నా, ఎవడైనా అవి అన్ని వదిలేసి సొంతంగా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటాడా? అలాంటి వాడిని ఈ రోజు సొసైటీ ఒక పనికి మాలిన వాడని, సినిమా పిచ్చోడని ముద్ర వేస్తుంది. ఇంకొంతమంది అమ్మాయిలు బాగుంటే చాలు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఛాన్సెస్ ఇస్తున్నారు ఈ రోజులలో. కానీ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా డైరెక్షన్ కోసం, డిఓపి కోసం నా స్టోరీని స్క్రీన్ మీద ఎక్కించడానికి ఎందుకు ఇంత కష్టం వస్తుంది? రాత్రి పగలు కష్టపడుతున్నా నాలాంటి వాడికి రావేందుకు అవకాశాలు? యాక్టింగ్ రాకున్నా అందంగా ఉన్నారనే కదా తీసుకుంటున్నారు. టాలెంట్ ఉందన్నా మరి మమ్మల్ని తీసుకోకుండా తొక్కుతున్నారు ఎందుకు? దీనికి సమాధానం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్పాలి. ఈ కష్టం పగవాడికి కూడా రావద్దని చెప్పి అంటాం కదా, కానీ పగోడి కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నా కూడా నాకు సినిమా ఇండస్ట్రీ ఏ సహాయం చేయదు. అందుకే నేను సొంతంగా దారి వేసుకోవాల్సి వస్తుంది. ఆ దారి కోట్ల మందికి దారినిస్తుందని నాకు అనిపిస్తుంది.